అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు కథ నచ్చితే లైక్ చేయండి. ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టుకు ఉన్న కొమ్మ మీద కాకి ఉండేది. చెట్టు కింద పుట్టలో చీమ జీవిస్తూ ఉండేది. కాకిది కాస్త దూకుడు స్వభావము, దానికి చాలా గర్వము. అయితే చీమ మటుకు చాలా నెమ్మదస్తురాలు. దేని గురించైనా చాలా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేది. అవి రెండు రోజు ఉదయమునే లేచి వాటి వాటి ఆహారం కోసం వేటను కొనసాగించడంలోనూ హడావిడిగా ఉండేవి. చీమ ఎప్పుడూ నెమ్మదిగా నేల మీద పాకుతూ ఏదో ఒక ఆహారము సేకరించుకునేది. దానిని చెట్టు కింది వరకు మోసుకెళ్ళి తినగలిగినంత తిని మిగిలింది దాని స్థావరంలో దాచిపెట్టుకునేది. ఇది కాకికి ఏమాత్రమూ నచ్చేది కాదు. కానీ కాకి మాత్రము హాయిగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ కావు కావుమని పాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండేది. పంటల చేనులోకి దొంగతనంగా వెళ్ళి తిన్నంత తిని పాడు చేయగలిగినంత పాడు చేసేది. ఒక్కొక్కసారి రైతు చూసి వెంబడిస్తే తన వెంట అతన్ని పరుగులు పెట్టించి అందకుండా గాలిలోకి రివ్వున ఎగిరిపోయి చాలా సంతోషపడేది. ఒక రోజున చీమకు పెద్ద ఆహారపు గింజ కనిపించింది. దానిని చూస్తూనే ఆనందంలో మునిగిపోయింది చీమ. ఆ గింజను చూస్తూ ఇది చాలా పెద్దగా ఉంది, దీనిని భద్రంగా దాచుకుంటే నాకు చాలా రోజులకు సరిపోతుంది అని చీమ అనుకుంటుంది. అలా అనుకొని ఆ గింజను లాక్కెళ్ళుతూ ఉంది. అది నెమ్మదిగా నేల మీద పాకుతూ తన దేహం కన్నా పెద్దదిగా ఉన్న ఆ ఆహారపు గింజను మోయలేక వస్తూ ఉన్న చీమను చూసి కాకి చాలా పకపకగా నవ్వుతుంది. దానితో చీమకి కోపం వచ్చి, ఓయ్ పొగరుబోతు కాకి, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు అని ప్రశ్నిస్తుంది. అప్పుడు కాకి చీమతో, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది నాకు. నువ్వెంత, నీ ఆకలి ఎంత? ఎందుకు ఎప్పుడు ఆహారాన్ని లాక్కొని వెళ్ళి గూటిలో పెట్టుకుంటావు? రోజంతా శ్రమ పడుతూ ఉంటావు. నన్ను చూడు, గాలిలో ఎగురుకుంటూ హాయిగా పాటలు పాడుకుంటూ తిన్నంత తిని అప్పుడప్పుడు పంటల్ని పాడు చేసి ఆ రైతును ముప్పతిప్పలు పెట్టి ఎంతో ఆనందం పొందుతాను. నువ్వు కూడా అలా ఉండవచ్చు కదా, ఇన్ని కష్టాలెందుకు అని అంటుంది కాకి. దానికి చీమ ఏమీ సమాధానం చెప్పకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కోతలు పూర్తయి పంటంతా రైతుల ఇండ్లకు వెళ్ళిపోతుంది. ఇంతలో భారీ వర్షాలు వస్తాయి. అడివంతా వర్షంతో ముద్ద ముద్ద అయిపోతుంది. కాకి గూడు నేల కూలడంతో కాకికి ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడు కాకి చీమ ఇంటికి వచ్చి, మిత్రమా, వర్షంలో తడిసిపోతున్నాను, ఆకలికి చచ్చిపోతున్నాను, నన్ను కొంతకాలం నీ ఇంట్లో ఉండనివ్వు, నువ్వు దాచుకున్న ఆహారము నాకు కూడా కొంచెం పెట్టు అని బ్రతిమాలుతుంది. అప్పుడు చీమ పకపక నవ్వి కాకితో, వర్షాలు వస్తాయని తెలిసే నేను ముందు జాగ్రత్తగా ఆహారం దాచుకున్నాను. ఇప్పుడు వెచ్చగా హాయిగా ఇంట్లో ఉంటున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కాకికి తను చేసిన తప్పేంటో తెలిసి బుద్ధి వస్తుంది. కాకికి ముందు చూపు వల్ల లాభం ఏంటో తెలిసి వస్తుంది. అప్పటి నుండి కష్టపడి ఆహారం సేకరించడం అలవాటు చేసుకుంటుంది. నీతి ఏమిటంటే ముందు చూపు చాలా అవసరము. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.